బియ్యం, పప్పులు, వంట నూనె ధరలు పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చు గణనీయంగా పెరిగిందని కొనుగోలుదారులు వాపోతున్నారు. ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు తగ్గించడంతో వ్యాపారుల అమ్మకాలు కూడా మందగించాయని కిరాణా దుకాణదారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, పంటలపై ప్రభావం పడటంతో బియ్యం, పప్పు ధాన్యాలు సరఫరాపై ఒత్తిడి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. होलसेल व्यापारी तो मां प्रतिनिधि शिवा फेस टू फेस। कि पिछले साल कैसा था रेटा, अभी कितना है जो चावल का? और अभी सब रेटा बढ़ गए से पूरा बढ़ गया। जो ज़्यादा लेने वाले भी अभी कम ले रहे, तो रेटा बहुत बढ़ गए। तो पिछले साल एक चावल की रेट कितना था, अभी कितना? पिछले साल अभी 50 रुपये 60 रुपये था, अभी वही चावल 70 रुपये हो गया। 70 रुपये। दाल की रेट कैसा था? दाल और ऑयल की भी? दाल और रेट भी बढ़ गया। पहले 120 था, अब 130 हो गया। तेल भी 180 हो गया। तो अभी लोग जो खरीदने के लिए आता ना, वो लोग कितने में खरीदते? पहले कितने में खरीदते थे, अभी कितना खरीद रहे हैं? जब सब पहले ज़्यादा खरीदते थे, अब कम खरीद रहे। 3000 पहले खरीदते होंगे, अभी कितना होगा? अब 1500-2000 में खरीद ले, फिर ख़त्म कर। आपका शॉप चल रहा अभी? आपका नहीं चल रहा अभी। आपका भी लॉस में चल रहा है? नहीं, लॉस में नहीं चल रहा, लेकिन आप पहले से भी थोड़ा कम चल रही है? पहले से कम चल रहा। మీరు చూస్తున్నారు కదా, ఈ ఏవైతే రేట్లు పెరిగినాయో దానికి ఇటువంటి వ్యాపారులకు కూడా చాలా ఇబ్బందులు అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇంతకుముందు ఉన్న రోజుల్లో ఎవరైతే పబ్లిక్ వచ్చి ఒక 3000 నుంచి 5000 రూపాయల వరకు కిరాణా సామాన్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో ఇప్పుడు వారు కాస్త 1500 2000కు ప్రభుత్వం ఈ పెరిగిన రేట్లు సామాన్యులకు కూడా చాలా భారీగా ఉన్నాయన్నమాట. ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా కస్టమర్స్ అనేది వచ్చి చాలా అంటే ఈ పెరిగిన రేట్లకు కస్టమర్స్ కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నారు. తర్వాత వీళ్ళు కూడా రేట్లు అయితే తగ్గించి అమ్మలేస్తారు. వీళ్ళకి ఏవైతే రేట్లు దొరుకుతున్నాయో వాటి మీద ఎంతో కొంత వీళ్ళు లాభం పెట్టుకుని అమ్ముతారు.